భగవద్గీత 2వ అధ్యాయం 17వ శ్లోకం. అవినాశి తు తత్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య నకర్షిత్ కర్తుమర్హతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఏదైతే శరీరం అంతటా వ్యాపించి ఉందో అది నాశనం లేనిదని నువ్వు తెలుసుకో. ఆ నశించని ఆత్మను ఎవరూ నాశనం చెయ్యలేరు. తాత్పర్యం: ఈ శ్లోకం శరీరం అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని మరింత స్పష్టంగా వివరిస్తుంది. శరీరం అంతటా ఏమి వ్యాపించి ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ శరీరంలోని బాధలు మరియు సంతోషాలను పాక్షికంగా లేదా పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఈ చైతన్యం యొక్క వ్యాప్తి ఒకరి స్వంత శరీరానికే పరిమితం చేయబడింది. ఒకరి శరీరంలోని బాధలు మరియు సంతోషాలు మరొకరికి తెలియవు. కాబట్టి ప్రతి శరీరం ఒక వ్యక్తిగత ఆత్మ యొక్క రూపం మరియు ఆత్మ ఉనికి యొక్క లక్షణం వ్యక్తిగత చైతన్యంగా గ్రహించబడుతుంది. ఈ ఆత్మ పరిణామంలో వెంట్రుక కొన యొక్క పైభాగంలో 10,000వ వంతుగా వర్ణించబడింది.